నా కొడుకు కనపడితే వదిలిపెట్టు. అన్నా ఆ కర్రీటి అన్నా రే ఇంకొక వారమే ఉండాలి. తినేడుతుంటే తినేయండి, తాగేడుతుంటే తాగేయండి. వచ్చేది మా ప్రభుత్వమే. నా యాల్ది ఒక్కొక్కడిని వేటాడేస్తాం అన్నా. నువ్వేనా నా యాల్ని తలక పగలగొట్టేస్తాను. ఏటన్నా ఆలోచిస్తున్నావు? ఎలక్షన్ రోజు ఓటు వేసిన వెళ్ళి పచ్చడి చేశారన్నా. వాళ్ళిద్దరే ఉన్నారు, మన ముగ్గురు ఉన్నాం. నా నువ్వేనన్నా వాళ్ళు ఏం చేద్దాము? నువ్వేనా నా యాల్ది వాడి తలకాయ పుచ్చగా పగలగొట్టినట్టు పగలగొట్టేస్తాను. మొన్న కూడా 5వ క్లాస్ దాకా చదువు ఉన్నాడు. మొన్న కూడా అంటవచ్చు అన్నా. నువ్వునన్నా ఒక్కొక్కటి తలకాయ దోసకాయ పచ్చళ్ళు కొట్టేస్తానన్నా. మీరు పచ్చడి చేస్తా అంటే మేము తింటా కూకుంటామా అన్నా? రాన్నా అన్న అభివృద్ధి ఎవరు నేను దొరానా? అన్నా 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 పోలీసులు వస్తున్నారన్నా. అన్నా పోలీసు వారి హెచ్చరిక. ఈ గ్రామంలో అలర్లు జరుగుతున్నందున 144 సెక్షన్ విధించడమైనది. తెచ్చావా? కూర తెచ్చావా? ఆకలి మాడిపోతుంది. ఏదన్నా ఇలా భయపడుతూ వినాలన్నా? కూలి 2 అడుగులు వెనక్కేస్తానంటే భయపడి కాదు, ఎదుటివాడిని భయపెట్టేందుకు. రేపు మన ప్రభుత్వం రాబోతుందే, నడిగూళ్ళ జెండా ఎగరయ్యాలా అని ఆ కొడుకులు ఒక్కొక్కటి తలకాయ ఏడాడదీస్తా. ఒంటి మీద చొక్కా అంత సినిపోయి ఉన్నది, అదన్నా మార్చుకోనా? అక్కర్లేదు. మడుగున పడ్డ నీళ్లు, ఒంటి మీద పడ్డ దెబ్బ ఎప్పటికీ తిరిగిరావు. వాడు చేసిన గాయన అనుక్షణం నాకు గుర్తు చేయాలంటే ఈ చొక్కా ఉండాల్సిందే. వదిన పిల్లలు ఎలా ఉన్నారు? వదిన నీ గురించి ఆలోచిస్తా 2 రోజులు పచ్చి మంచిని కూడా ముట్టలేదన్నా. నీకు నచ్చినట్టు నువ్వు బతికేస్తా వద్దు. నీ మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళు ఏటైపోతే నీకేతున్నారన్నా. నువ్వు తినన్నా. నీకోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నారా రే? మొన్న నా చేతిలో తప్పించుకొని ఉండవు, ఈ రోజు నా చేతిలో తోవబోతా ఉండవు. సంబా కత్తిరా. ఆగు, చంపేస్తావా? చంపేయి. ఇలా రోజు సత్తు బతికే కన్నా ఒక్కసారి చచ్చిపోతాడు. చంపేయి. నీ భార్య ఆయన గేట్ అవుతుంది, ఆయన నీ గేట్ అవుతాడు. మీరు ఎవరి కోసం కొట్టుకుంటున్నారు? మీరు ఎవరి కోసం చంపుకుంటున్నారు? మీకోసమేనా? ఓ గొప్ప నటుడు తొలిసారి అసెంబ్లీలో అడుగెట్టి బయటకు వచ్చి ఏటన్నాడో తెలుసా? ఇప్పటి వరకు నేనే ఓ గొప్ప నటుడిని అనుకున్నా, కానీ నాకన్నా గొప్ప నటుడు లోపల ఉన్నారు అని ఇప్పుడు తెలుసుకున్నా. అలాంటి వాళ్ళ కోసమా మీరు కొట్టుకుంటా ఉండేది? మీరు చంపుకుంటా ఉండేది? మీ ఇంటి మీద కాకి వాళ్ళింటి మీదకి, వాళ్ళింటి మీద కాకి మీ ఇంటి మీదకి వాళ్ళకుండా చేసుకుంటా ఉండారు. మీ ఇళ్లలో ఎవరైనా సత్తే కడసారి చూపు కూడా నోచుకోలేకపోతూ ఉన్నారు కదయ్యా మీరు. మీ ఇంట్లో శుభకార్యానికి వాళ్ళు రాదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి మీరు పోరు. ఇలా ఎన్నాళ్ళయ్యా, ఎన్నాళ్ళు బంధాలు బంధుత్వాలు తెంచుకొని ఎట్టా బతుకుతున్నారయ్యా మీరు? రాతి మనుషులు అయ్యా మీరు, రాతి మనుషులు. కోపం అనేది 2 పెదాల మధ్యని ఉండిపోవాలయ్యా. 2 చేతుల వరకు వస్తే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.
ఓ వ్యక్తి మీదో పార్టీ మీదో అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానం మూర్ఖత్వం అయితే ఆ మనిషి మృగంలా మారిపోతూ ఉంటాడు. వెనక మన పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఎర్రి యాపగా అంత ఉండాలి కానీ గుమ్మడిగా అంత ఉండకూడదు అని. పార్టీ అని అభిమానం అని మూర్ఖత్వానికి పోయి మీ అయ్యించిన 10 ఎకరాల్లో 8 ఎకరాలు అమ్మేసి ఇంకా 2 ఎకరాలు మిగిల్చావు. ఆ 2 ఎకరాలు అమ్మి నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఈదులు పడే. మీరు ఇలా కత్తులు గొడ్డళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఓటేయటానికి ఏ ఒక్కడు గడప దాటి బయటికి కూడా రాడు. అది ప్రజాస్వామ్యం కాదు. పోయిన ఎలక్షన్లో మన మూర్ఖత్వం వల్ల నా చేయి పోగొట్టుకుని ఉండ. నేను చేయి మాత్రమే పోగొట్టుకున్నా. మీరేం పోగొట్టుకుంటారనే భయం నన్ను ఎంటాడుతాను. నా మాటేనండి. బంధం కోసం తల ఉంచుకుంటే తప్పేం కాదు. కాదు కూడదు అంటే మిమ్మల్ని నమ్ముకున్న బంధాలు జీవితాంతం తల దించుకొని బ్రతకాలి. చూస్తారండి నా లేచిరా. ఇంకేడు చూస్తా ఉన్నారు, చేతులు కలిపేసుకోండి. పొరపాటు క్షమించు బావా. ఇక నుంచి మన గొడవని పక్కనెట్టి మన ఊరిని బాగు చేసుకుందాం. పదండి. సరే బావా. సరే. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.